శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి యందే కుజగ్రహ వక్రగమన సంచారం వల్ల జాతకుడు తన ప్రతి పనిలో కూడా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఒక పనిని పదే పదే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎటువంటి తొందర పడకుండా నిదానంగా పూర్తి చేసుకుంటేనే మీ యొక్క పనులు అవుతాయి తప్ప ఏ విధంగా తొందరపడినా కూడా అటు కాలాన్ని ధనాన్ని వృధా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం రాశియందు కుజగ్రహ సంచారం, అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం, ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా రెండు గ్రహాలు అదే స్థితిలో ఉండడం వల్ల మరి ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు, అవమానాలు, చికాకులు, కష్టాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సహనంతో ఓర్పుతో వ్యవహరించాలి తప్ప ఏమాత్రం తొందరపడినా సడన్గా నిర్ణయాలు తీసుకున్నా అది మీకే నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇతరులు మిమ్మల్ని పదే పదే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క బలహీనతని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీతో ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచే విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అది మీకు నష్టమైనప్పటికి కూడా అవతల వారికి అది సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇతరుల మాటలు ఏ విధంగా లెక్క చేయకుండా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే స్థిరాస్తి పంపకాల్లో మీ యొక్క అన్నదమ్ములతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ వచ్చే వ్యవహారాల్లో ఏమాత్రం పౌరుషం పడకుండా నిదానంగా వ్యవహరిస్తే తర్వాత అవే సర్దుకునే అవకాశం ఉంటుంది. సహజంగా ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయంలో నష్టం జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది బయట వారికి నష్టం ఎలా కనిపిస్తుంటుంది, వ్యక్తిగతంగా జాతకుడికి కూడా తనకు అన్యాయం జరిగిందేమో అని తపన పడుతూ ఉంటాడు. సో ఈ తపన పడే విషయంలో తనకు తాను ఎంత బాధపడినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆ విషయాన్ని ఇతరులు ఎత్తి చూపి నీకు ఈ విధంగా అన్యాయం జరిగింది, నువ్వు ఇలా ఊరుకుంటే లాభం లేదు, ఇంకా రాను చాలా ఇబ్బంది పెడతారని రెచ్చగొట్టడం వల్ల జాతకుడు ఎమోషనల్ ఫీల్ అయ్యి బంధుత్వాన్ని, స్నేహాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జాతకుడు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఇక ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో రవిగ్రహ సంచారం. జాతకుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో వివాదాలు పెట్టుకున్నా, ఏదైనా ఆఫీసులో వర్క్ నిమిత్తం ప్రయత్నం చేస్తున్నా 100% జాతకుడికే న్యాయం జరుగుతుందన్నమాట. తను ఎక్కడ తీర్పుకి వెళ్ళినా కూడా జాతకుడికే అనుకూలంగా తీర్పు వస్తుంది. అలాగని ప్రతి విషయానికి ఎవరో ఒకరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడం కానీ, అధికారుల దగ్గర తమ యొక్క కష్టాలు చెప్పుకోవడం వల్ల సానుభూతి అయితే లభిస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే టెంపరీగా ఇతరులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో అది మీకే నష్టంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సహనంతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా 5వ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే మీ యొక్క వృత్తిలో మార్పు కొరకు కానీ, వృత్తిలో అభివృద్ధికి కానీ మంచి ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వారి ఆలోచనకి, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా సప్తమంలో శుక్రగ్రహ సంచారం. జాతకుడికి అంటే రాశిలో కుజుడు, సప్తమంలో శుక్రుడు, ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో ఏదో కారణం వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, ఎఫ్ఐఆర్ ఉన్నవారు కానీ తిరిగి మళ్ళా కలుసుకొని వారి యొక్క తప్పులకి పశ్చాత్తాపడి తిరిగి మళ్ళా ఒకటయ్యే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది. లేదా ఏదైనా సందర్భంలో కొత్తగా పరిచయం అయిన వారు కూడా మీ జీవితంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇప్పుడు కర్కాటక రాశి వారి జీవితంలో ఏది జరిగినా కూడా అది పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. మళ్ళా ఎప్పుడైతే కుజుడు వక్రగమనం పోయి రుజుమార్గంలోకి వస్తాడో
ఇప్పుడు ఏర్పడినటువంటి బంధం మళ్ళా తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా టెంపరీగా వచ్చినటువంటి ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా శాశ్వతంగా ఉన్నటువంటి బంధం కోసం ప్రయత్నిస్తే మంచిది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతుంటారో, వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి, మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటివి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి. తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మన్నాడు ఉదయం
లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్య భగవానుని ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్య భగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేడ్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలికి పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.